హలో ఫ్రెండ్స్, నేను రాజుగారు. పశ్చిమ బెంగాల్ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. బెంగాల్లో పాగా వేయడం కోసం బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. పోయిన ఎన్నికల్లోనే ఆఖరి గెలుపు దాకా వచ్చారు, కానీ వెనుకబడిపోయారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో బెంగాల్లో పాగా వేయాలనే ప్రయత్నాలు తీవ్రం చేస్తున్నా కూడా సర్వేలు మాత్రం దీదీ పార్టీకే అనుకూలంగా కనబడతా ఉన్నాయి. మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా సర్వేలు అయితే చెప్తున్నాయి. ప్రస్తుతం సి ఓటర్ సర్వే కూడా అదే చెప్తుంది. బెంగాల్లో 294 సీట్లుండగా 146 మ్యాజిక్ ఫిగర్. అయితే తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి 174 నుంచి 198 సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నట్లుగా సి ఓటర్స్ ప్రీపోల్ సర్వే చెప్తుంది. అలాగే బీజేపీకి 100 నుంచి 110 స్థానాలు మాత్రమే గెలిచే అవకాశాలు ఉన్నట్లుగా చెప్తుంది. అలాగే అదర్స్ 2 నుంచి 6 స్థానాలు గెలిచే అవకాశం ఉన్నట్లుగా ఈ సి ఓటర్ సర్వే అయితే చెప్పింది. అయితే బెంగాల్లో మళ్ళీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లుగా సర్వేలు అయితే చెప్తా ఉన్నాయి. ఈ సి ఓటర్ సర్వే కాదు, మొన్న వచ్చినటువంటి ఇండియా టుడే సర్వే, అదేవిధంగా టైమ్స్ నౌ సర్వే, అదేవిధంగా మిగతా కొన్ని సర్వే సంస్థలు కూడా బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ పార్టీయే తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా చెప్తా ఉన్నారు. ఇది సంగతి.